కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో సామర్లకోట పట్టణ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో ఉదయానికి 30 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగిందని, మధ్యాహ్నం రక్తదాన శిబిరం ముగిసేసరికి మరొక 100 మందికి పైగా రక్తదానం చేయడానికి యువత ముందుకొస్తున్నారని తెలిపారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి నుండి పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగిందని యువత తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రోడ్డు మీద ప్రమాదాలు, ఇతర సమస్యల వల్ల రక్తం అందక అనేక మంది మృతి చెందుతున్నారని, ఈ విధంగా బ్లడ్ క్యాంపుల ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి సకాలంలో బ్లడ్ను అందజేయడం ద్వారా బ్లడ్ లేక మృతి చెందుతున్న వారి కొంతవరకు కాపాడవచ్చునని అన్నారు. ఈరోజు సామర్లకోట పట్టణ యువత ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంలో ఒక మెగా రిజర్వేషన్ క్యాంప్ అనేది సామర్లకోట అందరికీ ఏర్పాటు చేయడం. ఏంటంటే ఈ బ్లడ్ని కాకినాడ యువత సేకరించడం ప్రస్తుతం సమ్మర్ మొదలైంది, వేసవికాలం మొదలైంది, అన్ని యువత కూడా పెరిగింది. ఎక్కడా కూడా అంటే కాకినాడలోనే కాదు, జిల్లాలో అనేక చోట్ల బ్లడ్ బ్యాంకులో పట్టణంలో లేక అనేక మంది పేషెంట్స్ అంటే తామసిటీలో రాబడే చెందాలి కానీ పేషెంట్ కానీ రోడ్డు ప్రమాదాలు అత్యవసరమైన రక్తం ఆపరేనాలు అనేక మంది సమయానికి రక్తం అందక ఈ సమయంలో మనం సామర్లకోట యువత తరఫు నుంచి మన తమ్ముడు స్పాట్ కానీ మన శ్యామన్నయ్య గారు ఈ స్నేహితులు అందరూ కూడా కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మిషన్ అన్నపూర్ణ సహాయం నుంచి కూడా వచ్చిన రక్తదాతలు అందరికీ కూడా దాతల సహకారంతో పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేసిన అన్నీ కూడా మన యోజనలో ఆర్గనైజేషన్ తరఫున ఓకే. ఈరోజు సామర్లకోట ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ దీనికి సొల్యూషన్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు 30 మంది బ్లడ్ ఇచ్చారు. మేము ఇంకా ఒక 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంపు మధ్యాహ్నం 3 జరుగుతుంది. మొత్తం యువకులు వచ్చి రక్తం కోరుతున్నాం. మీరు ఇచ్చే రక్తం వల్ల ఇంకొక ప్రాణదానం అవుతుంది కోరుతున్నాం.